హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అభిరుచులు. ఈరోజు మన వీడియోలో ఒక స్పెషల్ స్వీట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఎంతో టేస్టీగా క్రీమీగా ఉండే కద్దు కీర్ని పక్కా కొలతలతో ఇంట్లో ఉన్న వస్తువులతోనే మీరు బయట ఎక్కడ తిన్నా సేమ్ టేస్ట్ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇక అస్సలు ఆలస్యం చేయకుండా వండర్ఫుల్ టేస్టీ కద్దు కీర్ ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. ముందుగా ఒక మీడియం సైజ్ లేత సోరకాయని తీసుకోవాలి. దీనిని శుభ్రంగా వాష్ చేసుకొని పైన ఉండే చెక్కు మొత్తాన్ని తీసివేయాలి. ఆ తర్వాత మధ్యలో ఉండే గింజల భాగాన్ని తీసేసి కేవలం గట్టిగా ఉండే భాగాన్ని మాత్రమే తీసుకోవాలి. అప్పుడే పాయసం మంచి టెక్చర్తో వస్తుంది. ఇలా ఒక వెజిటబుల్ గ్రేటర్తో సోరకాయను సన్నగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న సోరకాయని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి పావు కప్పు దాకా సగ్గుబియ్యం వేసుకోవాలి. వీటిని నీళ్లు పోసి ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ నీళ్లు పోసి ఒక పావు గంట పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి హీట్ అయ్యాక సోరకాయ తురుము వేసి పచ్చివాసన పోయే వరకు ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేయించాలి. ఇలా వేయించడం వల్ల పాయసానికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకోండి. ఇందులోనే పావు కప్పు దాకా వాటర్ని కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మెత్తగా కుక్ చేసుకోండి. ఇలా సోరకాయ సగ్గుబియ్యం సాఫ్ట్గా అయ్యాక ఇందులోనే 1 లీటర్ ఫుల్ క్రీమ్ పాలని వేసుకోవాలి. మీ దగ్గర ఫుల్ క్రీమ్ పాలు లేదంటే మీరు నార్మల్ పాలైనా యూస్ చేసుకోవచ్చు. ఈ పాలని మీడియం ఫ్లేమ్లో నిదానంగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఈ పాలు మరిగేలోపు మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ని బ్లెండ్ చేసుకుందాం. ఒక బ్లెండర్ జార్ తీసుకొని అందులోకి 10 దాకా బాదం పలుకులు, 10 దాకా జీడిపప్పు పలుకులు వేసుకోండి. వీటిని వీలైనంత ఫైన్ పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి. ఈ పౌడర్ వల్ల పాయసానికి మంచి రిచ్నెస్ అండ్ క్రీమీ టెక్స్చర్ యాడ్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ పిల్లలకి కూడా చాలా బలాన్ని ఇస్తుంది కదా. సో స్వీట్నెస్ కోసం మీరు ఎక్స్ట్రా పచ్చికోవా, కండెన్సర్ మిల్క్ లాంటివి వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ విధంగా పాలు మరుగుతున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి అంచుల వెంబడి వచ్చే మీగడని కూడా ఇందులోకి కలుపుతూ పాలని చిక్కబడనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి పావు కప్పు దాకా పంచదారని వేసుకోవాలి. మీరు మీ స్వీట్నెస్కి తగ్గట్లుగా పంచదారని 2 టేబుల్ స్పూన్ల వరకు తక్కువ ఎక్కువ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి, సరిపోతుంది. పంచదార పూర్తిగా మెల్ట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ మొత్తాన్ని వేసేసుకోండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పాలు మరగడం స్టార్ట్ అయినప్పటి నుండి మిగతా ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలి. ఈ టిప్ గుర్తుంచుకోండి. ఇందులోనే ఈ కీర్ కొద్దిగా కలర్గా కనిపించడం కోసం నేను ఇక్కడ గ్రీన్ ఫుడ్ కలర్ని వేస్తున్నానండి. ఇది కేవలం ఆప్షనల్ మాత్రమేనండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా అంతా ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించేసుకోండి. ఈ పాయసాన్ని మీరు వేడివేడిగా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఒక అరగంట గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో కమ్మని క్రీమీగా ఉండే కద్దు కీర్ ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది. చూస్తుంటూనే నోరూరిపోతుంది కదా. ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినా, పండగలైనా, ఇంకా ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఇలా ఒక్కసారి చేసి పెట్టండి, ఫిదా అయిపోతారంతే. వంట రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసినా కూడా ఈజీగా చేసేయచ్చు. నేను చెప్పే ఈ కొలతలతో నా స్టైల్లో ఇలా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. సో ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.